నేను డాక్టర్ చిరంజీవి. నేను సీనియర్ కన్సల్టెంట్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో బేగంపేట్ బ్రాంచ్‌లో. నేను ఓన్లీ వన్ లేడీ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఇన్ ద ఇండియా అండ్ ఐఎమ్ ఓన్లీ వన్ రోబోటిక్ రీప్లేస్‌మెంట్ సర్జన్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. లేడీ రోబోటిక్ సర్జన్స్ ఎవరు లేరు వరల్డ్‌లో. నేను ఒక్కదాన్నే లేడీ రోబోటిక్ రీప్లేస్‌మెంట్ సర్జన్‌ని. ఇలా అని చెప్పటానికి అంటే గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా అసలు ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒక సదుపాయం అంటే ఉన్నది అవకాశం, అది నేర్చుకున్నాము, చేస్తున్నాము. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మెయిన్‌గా మీకు కొన్ని విషయాలు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ లేడీస్‌లో ఏమేంటి కామన్? మీరు ఆర్థోపెడిక్స్ ఎందుకు చేశారు? అనే కారణం అంటే ఎక్కువగా అందరికీ ఆశ్చర్యంగా ఉంటది. లేడీ ఎందుకు చేసిద్ది ఆర్థోపెడిక్స్ అని. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ 80% ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్‌లోనే ఉంటాయి. ప్లాంటార్ ఫేషియైటిస్, టెన్నిస్ ఎల్బో, డీక్వెర్వెన్స్, కార్పల్ టనల్ సిండ్రోము, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్, సర్వైకల్ స్పాండిలోసిస్, పెరియార్థరైటిస్ ఇవన్నీ చాలా వరకు అన్ని లేడీస్‌లోనే 80% కామన్ ఉంటాయి. పేషెంట్స్ ఒక 100 మెంబర్స్ ఆర్థోపెడిక్ పేషెంట్స్ వస్తే దానిలో 80% లేడీస్, 20% మేల్స్ ఉంటారనమాట. సో, ఇంత డామినేటింగ్ డిసీజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేది ఆర్థోపెడిక్స్‌లో. ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఎన్ని కారణాలు? ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయి? అనే దానికి మెయిన్‌గా చెప్తున్నాను. ఆడవాళ్ళలో లిటరసీ రేట్ చదువుకోవటం అనేది అదివరకు రోజుల్లో తక్కువగా ఉండేది. ఈ లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అవగాహన అంటే పెయిన్ వస్తుంది. మనం నించోలేకపోతున్నాము, వంగి పని చేయలేకపోతున్నాము. 2 ఫ్లోర్స్ ఎక్కగానే పెయిన్ వచ్చేస్తుంది. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎక్స్‌రే తీయించుకోవాలి. ఇలాంటి అవగాహన లేకపోవటం. తర్వాత ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వటం. వెయిట్ గెయిన్ అయితే మనకి పిల్లలు పుట్టారు కదా అందుకని వెయిట్ గెయిన్ అవుతున్నాము, లేకపోతే మనం హిస్టెక్టమీ చేయించుకున్నాం కదా అందుకే వెయిట్ గెయిన్ అవుతున్నాము, అలా అని దాన్ని నెట్టివేయటం అనమాట. మనం అనూజువల్ వెయిట్ గెయిన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మన బాడీలో అదే సెంట్రల్ ఒబెసిటీ అంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ రావటము, తొడ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ రావటము, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాము అనేది ఒకసారి మనకి మనం ఆలోచించుకోవాలి. అనూజువల్గా ఇంత వెయిట్ గెయిన్ అవుతున్నాం ఏంటి అని. ఒక్కొక్కసారి డయాబెటీస్, అన్నోటీస్డ్ డయాబెటీస్ ఉంటుందన్నమాట. ఎక్కువగా తినటము, ఎక్కువ సార్లు వంటలకు వెళ్ళటము, అంటే మూత్రానికి వెళ్ళటము, ఇలాంటివన్నీ అవుతుంటాయి. అలసటగా ఉండటము జరుగుతుంది. ఇలాంటివి ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డయాబెటీస్, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు, హెచ్బిఏవన్సీ చేయించుకొని ఒక డాక్టర్ దగ్గర అవేమన్నా అబ్నార్మల్గా ఉంటే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఉండదు చాలామంది ఇల్లిటరేట్ ఉమెన్లో, కొంచెం చదువుకొని ఉమెన్లో, హౌస్ వైఫ్స్లో ఇది ఉండదన్నమాట. అలానే చలిని తట్టుకోలేకపోవటం, చర్మం ముదురుగా అవ్వటము, కొంచెం బిగుసుగా ఉండటము, చలిని అసలు తట్టుకోలేకపోవటము, వెయిట్ గెయిన్ అవ్వటము, సెంట్రల్ ఒబెసిటీ ఎక్కువగా రావటము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒకసారి థైరాయిడ్ చేయించుకోవాలి. ఈ థైరాయిడ్ చేయించుకోకపోయినా అన్నోటీస్డ్, అన్ఐడెంటిఫైడ్ అంటే అది నిర్ధారణ కాని డయాబెటీస్లో కానీ, నిర్ధారణ కాని థైరాయిడ్లో కానీ ఈ వెయిట్ గెయిన్ అవ్వటం అనేది అట్లా జరిగిపోతూ ఉంటే మోకాళ్ళు అరగటం అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. సో మోకాళ్ళు అరగటానికి కారణాలు ఏంటి డాక్టర్ గారని చాలా మంది అంటే లైక్ మీడియా పీపుల్ అడుగుతుంటారు, పేషెంట్స్ అడుగుతుంటారు. మోకాళ్ళు అరగటానికి కారణం ఒకటి జెనెటిక్. కొంతమందికి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి డీజనరేటివ్ జీన్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా అరుగుతాయి. అది దాంతో జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీను వాళ్ళు వెయిట్ గెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉండి, వెయిట్ కంట్రోల్లో మీరు ఎక్కువ మోడరేట్ వెయిట్ మెయింటైన్ అవుతూ, మీరు చక్కగా కొన్ని యాక్టివిటీస్, నీ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, యోగా కానీ, మంచి వాకింగ్ కానీ, ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ, ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మళ్ళీ డ్యాన్స్ చేయకూడదు. ఎరోబిక్ డ్యాన్స్ కూడా అది కూడా డ్యామేజ్ చేస్తుందన్నమాట నీ జాయింట్ని. మంచిగా వాకింగ్ చేసుకుంటూ మంచిగా ఉంటే, కండబలం బాగా పెంచుకుంటే నీ జాయింట్ చుట్టూ మీకు నీ ఆర్థరైటిస్ రాదు. అలా కాకుండా అన్ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ ఉండి మీరు రిపీటెడ్‌గా కింద కూర్చోవటము, వంగి పని చేయటము, రిపీటెడ్‌గా స్టెయిర్ కేస్ క్లైంబింగ్ చేసే వాళ్ళకి నీ ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల అనేది చాలా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చింది అనుకోండి, అది వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మందు మింగటం కాదు. ఒక ఎక్స్‌రే, ఒక మంచి స్టాండింగ్ ఎక్స్‌రే
నించున్న ఎక్స్రే తీయించుకోవాలి, పడుకున్న ఎక్స్రే కాదు. స్టాండింగ్ ఎక్స్రే తీయించుకుంటే మీ లిగమెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, మీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీ కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నారు అనేది నిర్ధారణ అవుతుందన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో పెద్దగా మీకు పెయిన్ ఎక్కువగా ఉండదు. మీరు ఒక 2 కిలోమీటర్స్ వరకు నడవచ్చు, 2 ఫ్లోర్స్ స్టేర్ కేస్ క్లైంబింగ్ చేయొచ్చు, ఒక 2 గంటలు 6 గంటల వరకు పని చేయొచ్చు. దాని తర్వాత మీకు డిస్కంఫర్ట్ మొదలవుతుంది అనమాట. అదే మీరు సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 1 కిలోమీటర్ నడవలేకపోవటము, తర్వాత ఒక ఫ్లోర్ ఎక్కితేనే పెయిన్స్ ఎక్కువగా ఉండటము, ఒక హాఫ్ అన్ అవర్ నించుంటేనే డిస్కంఫర్ట్ మొదలవటము, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా థర్డ్ స్టేజ్ దాటి ఫోర్త్ స్టేజ్కి వచ్చింది అంటే మీరు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేరన్నమాట. తర్వాత కొన్ని స్టేర్స్ కూడా మీరు ఎక్కలేరు. అది ఎక్కటానికి ప్రయత్నించినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. వంగి పనిచేసేటప్పుడు ఏదైనా కింద పడిన వస్తువులు తీసుకునేటప్పుడు విపరీతంగా నొప్పిగా ఉండటము అనేది జరుగుతుందన్నమాట. ఇది ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ దాటిన తర్వాత కూడా మీరు డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటే అసలు పెయిన్ కిల్లర్ వేసుకోకుండా మీరు పని చేసుకోలేరు. ఆ ఫోర్త్ స్టేజ్ దాటిపోయిన తర్వాత కంప్లీట్గా సబ్లక్సేట్ అయిపోతే జాయింట్స్, మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదన్నమాట. సో ఆడవాళ్ళు ఏంటంటే ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, హస్బెండ్ని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ చెప్పటం ఎందుకు అని నిర్లక్ష్యం చేసి ఈ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ దాకా తెచ్చుకుంటారనమాట. అదే మీరు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మా దగ్గరికి వస్తే ఇప్పుడు వెయిట్ కంట్రోలింగ్కి మంచి ట్యాబ్లెట్స్ వచ్చాయి. సెమీగ్లూటామైడ్ అని ఒక కొత్త ట్యాబ్లెట్, ట్రైబెల్సెస్ అని ఒక ట్యాబ్లెట్ వచ్చింది. మీరు నెలకి మినిమం ఒక 5 to 10 kgs వెయిట్ తగ్గచ్చు. అంత మంచి ట్యాబ్లెట్స్ వచ్చినాయి. ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీస్ కూడా అవసరం లేకుండా అంత మంచి ట్యాబ్లెట్స్ వచ్చినాయి అన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. తర్వాత మేము బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తామన్నమాట. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, ఫ్యాట్స్ తగ్గించాలన్నమాట. మేము బ్యాలెన్స్డ్ డైట్ మేము ప్లాన్ చేసి చెప్తాము. ఆ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. ఫ్రూట్స్లో కూడా తీయగా ఉండే ఫ్రూట్స్ తినకూడదు. మీరు లైక్ పప్పయ తినచ్చు, పొమగ్రనేట్ అంటే దానిమ్మ పండు తినచ్చు, బొప్పాయికాయ తినచ్చు, తర్వాత జామకాయ తినచ్చు, యాపిల్ తినచ్చు, డ్రాగన్ ఫ్రూట్ తినచ్చు, కివీ తినచ్చు. ఇవన్నీ వెయిట్ గెయిన్ అవ్వని ఫ్రూట్స్ అన్నమాట. వెయిట్ గెయిన్ అయ్యే ఫ్రూట్స్ ఏంటంటే కస్టర్డ్ యాపిల్, సపోటా, మ్యాంగో, గ్రేప్స్, ఇవన్నీ తింటే మీరు లావెక్కుతారు. సో జీవితంలో ఎప్పుడు నిజం చేదుగా ఉంటుంది, తర్వాత అది ఎవరికి ఇష్టం ఉండదు. అబద్ధం తీయగా ఉంటుంది, అది అందరికీ ఇష్టంగా ఉంటుంది. తర్వాత తీయగా ఉండే ఫ్రూట్స్ అందరికీ ఇష్టంగా ఉంటాయి. తీయగా లేని ఫ్రూట్స్ పెద్దగా ఎవరు ఎక్కువ లైక్ చేయరు. కానీ తీయగా లేని ఫ్రూట్సే మీకు వంటికి మంచిది, మీకు హెల్త్కి చాలా ఉపయోగపడేది తీయగా లేని ఫ్రూట్స్ మాత్రమే. తీయగా ఉండే ఫ్రూట్స్ ఎప్పుడు మీకు ఒంటికి హానికరం అన్నమాట. అది సో ఒక డాక్టర్ దగ్గరికి మీరు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు మీ వెయిట్ లాస్కి మంచి ట్యాబ్లెట్స్ చెప్తాము. తర్వాత ఒక డైట్ ప్యాటర్న్ చెప్తాము. మంచి ప్రోడక్ట్స్ ఇప్పుడు కొల్లాజెన్ ప్రోడక్ట్స్, టైప్ 1 కొల్లాజెన్, టైప్ 2 కొల్లాజెన్, డీనేచర్డ్ కొల్లాజెన్ ప్రోడక్ట్స్, బోస్విలియా, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోజమిన్, ఎంఎస్ఎం, ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో వచ్చినాయి మార్కెట్లో. ఈ ప్రోడక్ట్స్ మీకు లూబ్రికేషన్కి హెల్ప్ చేస్తాయి. అందరూ ప్లాస్మా థెరపీనే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మీరు ఈ కొల్లాజెన్ ప్రోడక్ట్స్, డీనేచర్డ్ కొల్లాజెన్ ప్రోడక్ట్స్ వాడి చక్కగా మంచి నీ ఎక్సర్సైజెస్ అంటే మోకాలు చుట్టూ ఒక పవర్ వచ్చే మజిల్స్ అన్నమాట. క్వాడ్రిసెప్స్ అనే మజిల్కి పవర్ వచ్చేలాగా మేము ఎక్సర్సైజెస్ చెప్తాము. ఆ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు మంచిగా రికవర్ అవుతారు. మీరు అలా కాకుండా ఏదో పెయిన్కి ట్యాబ్లెట్ వేసుకొని నిర్లక్ష్యం చేసి మీరు అదే యాక్టివిటీస్ పదే పదే కింద కూర్చోవటము, వంగి పని చేయటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ చేయటము, ఇలాంటివి చేస్తే ఏంటంటే మీరు ఫోర్త్ స్టేజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.